అంగన్వాడీకి సంబంధించి హెల్పర్స్ యూనియన్ అలాగే వర్కర్స్ యూనియన్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రిలే నిరాహార దీక్ష చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వారికి వేతనాలను పెంచాలని చెప్పి 6 సంవత్సరాల నుంచి కూడా వేతనాలు పెంచలేదని చెప్పి కూడా ఇటు కలెక్టరేట్ ఎదుటైతే ఏలూరు జిల్లాకు సంబంధించి నిరాహార దీక్షను అయితే చేస్తున్నారు. ఇప్పుడు మనం విధులలో చూడొచ్చు భారీ స్థాయిలో అయితే ఇటు అంగన్వాడీ వర్కర్లు అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇటు ఎండలో నుంచొని ఈ కూర్చొని సైతం ఇక్కడైతే నిరాహార దీక్ష చేస్తున్నారు. వీళ్ళకైతే అంగన్వాడీలకు సంబంధించి కనీత వేతనాలు 26,000కు పెంచాలని చెప్పి అలాగే ఇటు వీళ్ళనైతే ఇటు సంక్షేమ పథకాలు ఏమీ కూడా అమలు చేయకుండా కూడా వీళ్ళందరినీ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా పరిగణిస్తూ కూడా సంక్షేమ పథకాలు ఏమి కూడా ఇవ్వనంటి పరిస్థితి కూడా ఇక్కడ కనపడుతుంది. అలాగే మినీ యానిమేటర్ సెంటర్స్ మినీ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరుతున్నారు. అయితే వీరికి సంబంధించి అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో దీర్ఘకాలికంగా దీంట్లో పనిచేస్తున్నారు. అయితే వీరికి వేతనాలు సరిపోక ఎటువంటి చాలా ఇబ్బందులకు పడుతున్నామని చెప్పి వారైతే చెప్పే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అంగన్వాడీ కార్యకర్తలు అయితే మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీకు వేతనాలు ప్రస్తుతం ఎంత వస్తుంది, ఎంత కావాలని డిమాండ్ చేస్తున్నారు, అసలు మీ డిమాండ్స్ ఏంటి? ఈరోజు రాష్ట్ర కమిటీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పిలుపు మేరకు మరి నిన్నటి నుండి కూడా నిరాహార దీక్షలకి మరి పాల్గొన్నాము. మాది మెయిన్ డిమాండ్ కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అలాగే మరి అప్గ్రేడ్ అయినటువంటి ఇంకా మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా చేయాలని, 124 పెండింగ్లో ఉన్నటువంటి 124 సూపర్వైజర్ పోస్టులు పెండింగ్లో ఉన్నటువంటి ఆ సూపర్వైజర్ పోస్టులు కూడా భర్తీ చేయాలని మరి మా డిమాండ్. ముఖ్యంగా ప్రధానంగా ఉన్నటువంటి డిమాండ్ ఏంటంటే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము ఇదే స్థలంలో 42 రోజులు ధర్నా చేసినప్పుడు టెంట్ల వద్దకు వచ్చి మీకున్నటువంటి జీతం సరిపోయింది, మేము మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు కనీస వేతనం 26,000 మేము చేస్తామనేటువంటి ఒక వాగ్దానం హామీ ఇచ్చారు. ఇవాళ 2 సంవత్సరాలు పూర్తినా సరే కనీసం ప్రభుత్వం మా గురించి పట్టించుకోవడం లేదు. ఆ 11,500 జీతంతోనే మేము ఉంటున్నాము. ఇప్పుడు నిత్యావసర సరుకులు ధరల దృష్ట్యా చూస్తే ఆకాశాన్ని అంటుతుంది, కానీ మా జీతాలు మాత్రం గొర్రెకి బెత్తడితో ఒకలాగానే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఒకసారి మాపైకి మీరు దృష్టి సారించి కనీస వేతనం మాకు 26,000 ఇవ్వాలని అమలు చేయాలని, అలాగే మరి ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్నామంటే మరి మేము అంగన్వాడీ సెంటర్లో మరి గర్భవతి మొదలుకొని పిల్లల్ని 6 సంవత్సరాలు నిండేంత వరకు కూడా మా యొక్క ఆధ్వర్యంలో వారికి మరి సర్వీసెస్ అందిస్తూ ఉంటున్నాము. చూడండి, ఇప్పుడు గత కాలంలో మరి సునామీలు వచ్చిన తుఫాన్లు వచ్చినాయి అంటే మేము సెంటర్లో ఉన్నాము. అన్నీ అంటే లక్షల జీతాలు తీసుకున్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఇళ్లలో ఉంటే మేము ఆ చలిలో తుఫాన్లో మేము సెంటర్లో ఉండి గర్భవతులకి అంటే 8-9 నెలలు డెలివరీ అయ్యేటువంటి గర్భవతుల సంరక్షణ కోసం మేము సెంటర్స్లో ఉండి వాళ్ళ ఇళ్ళ చుట్టూ మేము తిరిగి వాళ్ళు ఫాలోఅప్ చేసుకుంటూ ఆ యొక్క పెయిన్స్ వచ్చే టైంలో హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటి వారిని అంటే మేము ప్రీ స్కూల్ యొక్క పిల్లలకి మేము ఆహారం అందించేటువంటి వాళ్ళకి మమ్మల్ని మేము నిరాహార దీక్షలకు అంటే మేము ఉపవాసాలు చేస్తూ మేము రోడ్డు మీదకి వచ్చేటువంటి ఒక్కసారి ఈసారైనా ప్రభుత్వం మా కోసం మీరు ఒకసారి మీకు అనుదృష్టి మాపై తిప్పాలని కోరుతున్నాము. అలాగే మరి గతంలో మీకు ఎంతవరకు జీతం వచ్చేది, అలాగే ఈ ప్రీ స్కూల్ పిల్లలకి పథకం అమలు చేయమని అంటున్నారు, అదేంటమ్మా? ప్రీ స్కూల్ పిల్లల యొక్క అంటే తల్లికి వందనం అనేటువంటి పథకాన్ని అమలు చేశారు కదా. ఇప్పుడు మమ్మల్ని అంగన్వాడీ అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా అంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాత్రం మాకైతే వర్తించట్లేదు. మరి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేటువంటి మీరు ప్రభుత్వానికి ఉద్యోగస్తులుగా ఆ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటువంటి జీతాన్ని మాకు అమలు చేయండి. అదే కదా మేము అడుగుతున్నాము. మరి మాకు మీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటువంటి జీతాన్ని మీరు మాకైతే ఎవరు, కానీ సంక్షేమ పథకాలు మాత్రం మీరు మాకు అమలు చేయరు. ప్రభుత్వ ఉద్యోగులు అంటారు, ఏ సంక్షేమ పథకం అమలు చేయాలన్నా ప్రభుత్వ ఉద్యోగులు అంటారు, కానీ మేము ప్రభుత్వ ఉద్యోగులు కాదు. మరి సంక్షేమ పథకాలు ఎందుకు ఎవరు మాకు? అదే కదా మేము కోరుకునే సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు. కనీస వేతనం 11,500 ఇస్తారు. ఆ 11,500లోనే మేము ప్రీ స్కూల్ కాన్వెంట్స్ పెట్టాలి. అది మేము జీతం కాదు, గౌరవ వేతనం హానోరియం. అంటే ఆ 11,500లోనే ప్రీ స్కూల్కి కాన్వెంట్స్ బిల్స్ ఉపయోగించాలి. ఆ 11,500లోనే ఈ సెంటర్ అద్దెలు కట్టాలి. ఆ 11,500లోనే ప్రతి ఒక్క అంటే మేము కావాల్సినటువంటి అంగన్వాడీ సెంటర్కి కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా ఆ 11,500లోనే మేము తీర్చాలి. ఇటువంటి జీతాన్ని మీరు మాకు ఇస్తూ అంటే ఆ గౌరవేతనాన్ని మీరు మాకు ఇస్తూ మరి మేము ఇవాళ 26,000 జీతం కోసం మేము పోరాడుతుంటే అది కూడా ఇవ్వటం మీకు తగదనంటే అది సబబు కాదు కదా. ఎప్పటికైనా ప్రభుత్వం మీరు ఒక్కసారి స్పందించి ఎప్పటికైనా మీరు కనీస వేతనం మాకు అంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇచ్చేటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఇచ్చేటువంటి గ్రాడ్యుటీ మాకు అమలు చేయాలి. అలాగే మేము కోరుతున్నటువంటి కనీస వేతనం ఈరోజు సగటు కార్మికుడు బ్రతకాలంటే రోజుకి 600-700 లేనిదే బ్రతకట్లేదు. అలాంటిది మీరు మాకు 375 రూపాయలు రోజుకి ఇస్తున్నారు. అది కూడా మీకు ఇవ్వటం అది మీకు ఎక్కువే అని అంటున్నారు ప్రభుత్వం. ఒకసారి స్పందించండి. మాకు ఇవ్వాల్సినటువంటి కనీస వేతనం 26,000 ఇవ్వకపోతే ఈ పోరాటాన్ని ఇంకా అలాగే
మాకు అంటే ఇప్పుడు ఈ అంగన్వాడీ కేంద్రాలు ఏదైతే ఉందో ఈ మెనూ ఛార్జీలు పెంచాలి, గ్యాస్ ఛార్జీలు పెంచాలి అంటున్నారు. అంటే మెనూ ఛార్జీలు, గ్యాస్ ఛార్జీలు అంటే ఏంటి? మెనూ ఛార్జీలు అంటేనండి, ఇప్పుడు ప్రీ స్కూల్ పిల్లలకి 75 గ్రాములు బియ్యం రోజుకొచ్చి, అలాగే ఆయిల్ ఒక బెనిఫిషరీకి వచ్చి 5 గ్రాములు, ప్రెగ్నెంట్కే కానీ లాక్టేటింగ్ మదర్కే కానీ ప్రీ స్కూల్ పిల్లలకే కానీ 5 గ్రాములు, అలాగే పప్పు ఏమో 15 గ్రాములు. ఈ మెనూ ఛార్జీ అప్పుడు మేమేమో అవి 5 గ్రాములతో మేము అంటే పిల్లలకి రోజుకి 2 రకాల కూరగాయలు కూరలు వండాలి. ఆ మెనూ ఛార్జీలు మా కనీసం 15 పైసలు 25 గ్రాముల నూనెకి ఈ కాన్వెంట్స్ బిల్స్ సరిపడినటువంటి మాకు ఎటువంటి బిల్లులు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. రెండోది ఏంటంటే ఆ యొక్క క్వాంటిటీ పెంచాలి, క్వాలిటీ కూడా పెంచాలి. మెనూ పిల్లలకి సరిచాలని భోజనం పెడుతున్నారు, వాటిని క్వాంటిటీ పెంచాలి, వాటికి సరిపడా డబ్బులు ఇవ్వాలంటారు. అవును, ఇవ్వాలి. అలాగే మాకు కూడా మెనూ ఛార్జీలు అంటే మాకు ఇచ్చేటువంటి ఈ కాన్వెంట్స్ బిల్స్ సరైనటువంటి ధరలకు సరిపడినటువంటి కాన్వెంట్స్ బిల్స్ మీరు మాకు ఇవ్వట్లేదు. అయితే బిల్లులు పెండింగ్ ఉండిపోయినాయి అంటున్నారు. ఈ బిల్లులు పెండింగ్ ఉండిపోతే పిల్లలకి ఎలా గిట్టుకొస్తున్నారు ఇదంతా? మాకు ఇచ్చేటువంటి జీతంలోనే మా సొంత డబ్బులు పెట్టి ఇచ్చేటువంటి జీతం ఎలాగో చాలదు, అద్దెలు కట్టడానికి గ్యాస్ బిల్లులు తెచ్చుకోవడానికి సరిపోదు. కానీ మా సొంత డబ్బులు పెట్టి పిల్లలకి కాన్వెంట్స్ బిల్స్ మేము కొనుక్కొస్తాం. అలాగే ఇండెక్స్ ఇచ్చారు, నెలకు 500 రూపాయల కరెంటు బిల్లు అన్నారు, ఇప్పటికి లేదు. 6 నెలలు అవుతుంది, ఇప్పటికి లేదు. ఆ స్టవ్లు కూడా పనిచేయవు, కనీసం వంట పాత్రలు లేవు. రెండోది పిల్లలకి వండి పెట్టడానికి ప్లేట్లు లేవు, గ్లాసులు, సరైనటువంటి సదుపాయాలు లేవు. అయితే ఈ సదుపాయాలు లేవు అంటున్నారు, అలాగే వారికి సరిపడా బిల్లులు ఇవ్వట్లేదు అంటున్నారు. మీ జీతాల్లో నుంచి మీరే పెడుతున్నాను అన్నారు. దీన్ని మీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు, వారేమన్నారు? అధికారుల దృష్టి తీసుకెళ్ళిన పైనుండి బడ్జెట్ లేదు, మేము బడ్జెట్ లేకపోతే మేమేం చేయమని అంటున్నారు. ఈ బడ్జెట్లోనే కనీసం ఈ బడ్జెట్లోనైనా మాకు సరైనటువంటి మరి ఈ కాన్వెంట్స్ బిల్స్ సరైనటువంటి మాకు బిల్స్ ఇవ్వాలని కోరుకుంటూ, ముఖ్యంగా మాకు కనీస వేతనం 26,000. అలాగే ప్రీ స్కూల్ని బలోపేతం చేయాలి. ప్రీ స్కూల్ని బలోపేతం చేయాలి. పొద్దున్న 9 గంటలు, సాయంత్రం 4 గంటల వరకు ఉండాలంటే పిల్లలు మధ్యాహ్నం 12 గంటలకు భోజనం పెడతాం కదా, సాయంత్రం వాళ్ళకి స్నాక్స్ ఏమి ఇవ్వకపోతే వాళ్ళు ఎలా ఉంటారండి? వాళ్ళు ఎలా ఉంటారు? చిన్నపిల్లలు కదా, కనీసం వాళ్ళకి నిద్రపోయి లేచిన తర్వాత కనీసం స్నాక్స్ అనేది ఏదో ఒకటి పెట్టాలి కదా. అవి కూడా ఇదివరకు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇవ్వట్లేదు. కనీసం ఆ ప్రీ స్కూల్ పిల్లలకు కూడా మరి సరైనటువంటి స్నాక్స్ కూడా అందిస్తూ మరి ముఖ్యంగా ఆ యొక్క క్వాంటిటీని పెంచాలి, క్వాలిటీ ఇవ్వాలి రేషన్. ఈ విధంగా మీరు కనుక ప్రభుత్వం కనుక ఈసారి స్పందించి చేయకపోతే ఈ పోరాటాన్ని ఇంకా మేము ఉధృతం చేస్తామని తెలియపరుస్తున్నాం. అయితే ఇటు మొత్తం మీద చూసుకుంటే ఇటు అంగన్వాడీ కేంద్రం వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారికి పిల్లలకి పెట్టే భోజనం కానివ్వండి, క్వాంటిటీ కానివ్వండి, ఆ ఛార్జీలు బిల్లులకు సంబంధించి అవన్నీ కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఉన్నారు. తమ జీతాల నుంచి కూడా వీరైతే ఆ పిల్లలకి పెట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే వారు ఉద్యోగం చేసినప్పటికీ కూడా ఇటు జీతాన్ని ఆనురోర్యంగా ఇస్తూ కూడా వారి కనీస వేతనం కూడా కల్పించాలని వారందరూ డిమాండ్ చేసే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటు ఏదైతే విపత్తులు ఉన్నాయో విపత్తుల సమయంలో కూడా వారి చేత పనిచేయించి ఇటు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఎవరైతే ఈ పై అధికారులు ఉంటారో పై అధికారులు చేయవలసిన పనులు కూడా వారే చేస్తున్నారని చెప్తున్నారు. కానీ పనిలోనైతే ప్రభుత్వ ఉద్యోగుల్లాగా పనిచేస్తున్నారు. అయితే వేతనానికి వచ్చేటప్పటికి వారికైతే వేతనం సరిచాలన వేతనం అయితే వస్తుందని వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏదైతే ప్రీ స్కూల్ ఉందో ప్రీ స్కూల్కి సంబంధించి ఆ బిల్లులను కూడా ఇవ్వాలని చెప్తున్నారు. అలాగే వారికి మెనూకి సంబంధించి మెనూ బిల్లులను కూడా తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే వారికి కనీస వేతనం 26,000 పెంచాలని చెప్పి వీరందరూ చెప్పే పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఏలూరు నుండి.